కూడా సమాధానం దొరకదు. టైమ్ ఈజ్ ద ఆన్సర్ అంటూ ఉంటారు. ఒకసారి గౌతమ్ బుద్ధుడు అలా నడుచుకుంటూ వెళ్తుండగా దాహం వేస్తుంది. తన శిష్యుణ్ణి మంచినీళ్ళు తీసుకురమ్మంటాడు. కుండ తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ పిల్లలు స్విమ్మింగ్ చేస్తుంటారు, బట్టలు ఉతుకుతుంటారు, బర్రెలను కరుగుతుంటారు. అక్కడి అంతా కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. తిరిగి వచ్చి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు బుద్ధుడు కొంచెం సేపు ఆగిన తర్వాత, 1 గంట ఆగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు అడుగుతాడు. చాలా దాహంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, వెళ్ళి తీసుకొస్తావా అని. కుండ తీసుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ చెరువు దగ్గర అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ మట్టంతా కూడా అడుగు వెళ్ళిపోయి స్వచ్ఛమైన నీరు పైన తేరుతూ ఉంటుంది. ఆ కుండ నింపుకొని బుద్ధుడి దగ్గరకు వస్తాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు వస్తుంటాయి, కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి. వాటన్నిటికి కూడా సమయమే సమాధానం చెప్తుంది అని. ఈ జాబ్ మంచిదా, ఆ జాబ్ మంచిదా, అమ్మాయికి ఎస్ చెప్పనా, నో చెప్పనా, ఈ జాబ్ దాటేసి దేశం దాటైనా, ఇక్కడే ఉండనా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు వదిలే, కొంతకాలం వదిలే, ప్రశాంతంగా ఉండు. సమయమే సమాధానం చెప్తుంది. ట్రై చేసి చూడు.